2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం జరగబోతుంది ఫిబ్రవరి 23 నుంచి అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్ళబోతుంది? అండ్ ఎస్పెషల్లీ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుజుడు అనేటువంటి గ్రహము ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారండి. దీనివల్ల ఏంటి అంటే ఆయన లాభస్థానము కుంభరాశి వాయుతత్వ రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఆ 38 రోజులు కూడా ఆయన సంచారం అక్కడే ఉంటుంది. కుజుడు అనేటువంటి గ్రహం ఎప్పుడైనా చూడండి అమ్మా, మంచి ఆరోగ్యం ఉండాలి అన్నా, ఒక మనిషి అప్పటిదాకా తనలో ధైర్యం కానీ సాహసం కానీ లేకపోతే తెగింపు అనేటువంటిది లేక అలాగే ఉంటూ భయంతో ఉండేటువంటి మనిషిలో ఆ ధైర్యాన్ని నింపేటువంటి గ్రహం కుజుడండి. అప్పటిదాకా బద్ధకంగా ఉండి అప్పటిదాకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి మనిషికి కూడా వ్యాయామం చేయాలి, పని చేయాలి, కష్టపడాలి అని నేర్పేటువంటి గ్రహం కుజుడండి. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, మా భూమి అమ్ముడవ్వడం లేదు, లేకపోతే మా భూమి కొనుగోలు అవ్వడం లేదు, మేము ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నాం, మాది ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటివి ఏవైనా ఉంటే దాన్ని అనుగ్రహించేది కుజుడండి. కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా, ల్యాండ్ పరమైన డిస్ప్యూట్స్తో పాటుగానే ఈ యొక్క వాహన ప్రమాదాలను ఇచ్చేది కూడా కుజుడేనండి. కుజుడు బాలేనప్పుడు రుణ బాధలు, ఈ సమయంలో చాలామంది లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెండింగ్ వ్యవహారములు కానీ కోర్ట్ ఇష్యూస్తో కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏదైనా లీగల్ లిటిగేషన్స్ కావచ్చు అన్నీ కూడా, వాటిలో విన్ అవ్వాలి అన్నా, ఆ రుణ బాధల నుంచి బయటికి రావాలన్నా కుజుడే కాపాడాలండి. ఇంకా చెప్పాలంటే అనేక రకాల అంశాల్లో కుజుడు అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. ఒక పెళ్లి చేయాలన్నా ఆయనే, శుభకార్యం చేయాలి అన్నా ఆయనే, చాలా చేస్తుంటారు ఆయన. అయితే అలాంటి కుజుడు 38 రోజుల పాటు లాభస్థానమైన కుంభరాశిలో ఉండడం ద్వాదశ రాశుల మీద భిన్నమైన ఫలితాలు తప్పకుండా ఇస్తుందండి. అయితే ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం గ్రహాల యొక్క స్టేటస్ కుజుడితో పాటుగా ఎవరెవరు ఎక్కడున్నారో మనం చూస్తే కనుక, గురుగ్రహ సంచారము మిథున రాశిలోనే వక్రగతిలో ఉంటారు. ఉగాది సమయంలో ఆయన వక్రగతిని చాలించి రుజుమార్గంలోకి వెళ్తారండి. సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు ప్రవేశించబోతున్నటువంటి కుజుడితో పాటుగా రవి, రాహు, బుధ, శుక్ర, ఈ 4 గ్రహాలు కూడా అక్కడే ఉంటాయన్నమాట. తర్వాత మీనరాశిలో శనైశ్వర గ్రహ సంచారం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహాల యొక్క స్టేటస్ 12 రాశుల మీద విభిన్నమైనటువంటి ఫలితాలు చూపించబోతున్నాయమ్మా. ఉమ్మగారు, కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక అష్టమ స్థానము అంటే 8వ స్థానం అయినటువంటి కుంభరాశిలోకి కుజుడు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతున్నారండి. సో ఒక్కసారి వీళ్ళ యొక్క గ్రహాల స్టేటస్ మనం చూస్తే 12వ స్థానంలో గురుడు వక్రగతిలో లాభం వైపు చూస్తూ 12లోనే సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో కేతు ఆర్థిక సమస్యలు, విద్యలో ఆటంకాలు ఇవ్వడం కానీ, మాట పట్టింపులు ఇవ్వడం కానీ, మాట ద్వారా వచ్చే తగులకి కారణం అవ్వడం కానీ చేస్తున్నారు. 12వ స్థానంలో గురుడు ఖర్చులు విపరీతంగా పెంచుతున్నారు. అష్టమంలో రాహు యాంగ్జైటీ ఇష్యూస్ ఇస్తున్నారు. 9వ స్థానంలో శని అనేటువంటి ఆయన పనుల్లో ఆటంకాలు, కష్టపడితేనే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు తప్ప అదృష్టం లక్ ఫ్యాక్టర్ ఎంతైనా లేదేంటి అనే ఒక బాధను కలగజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మెరిటల్ లైఫ్లో, రిలేషన్లో కాస్తో కోస్తో ఇబ్బందులు, మాట పట్టింపులు అయితే కనబడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన ప్రవేశించారండి. రవి ఎవరండి? కర్కాటకం వాళ్ళకి సెకండ్ లార్డ్, డబ్బు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశి వాళ్ళకి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బు రావాలనుకుంటే సూర్య నమస్కారాలు ఆచరించండి, సూర్య అరుణ హోమం ఎక్కువగా చేయండి, కెంపు ధరించండి, లేకపోతే ఈ రా పైరట్ ఇలాంటి క్రిస్టల్స్ వేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే డబ్బు అట్రాక్ట్ అవుతుంది. రవి సెకండ్ లార్డ్, డబ్బు రావడం కాదండి, నిలబడతాయి, సేవింగ్స్ అనేటువంటివి కూడా వస్తాయి అన్నమాట. సో మేజర్లీ ఈ రవి ఎక్కడ ఉన్నారండి? కుంభరాశిలో అష్టమంలో ఉన్నారు. అష్టమము అంటే బ్లాకేజ్ అనమాట. సో రావాల్సిన డబ్బులన్నీ కూడా బ్లాక్ అవ్వడం, లేకపోతే సేవింగ్స్ కదండి సెకండ్ హౌస్ అంటే, ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా విపరీతంగా ఖర్చులైపోవడం, డబ్బు నిలబడకపోవడం, ఆర్ లేకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే వెళ్ళిపోతుందని ఎప్పటి నుంచో మేము బాధపడుతున్నామండి అని అదే బాధతో బాధపడ్డాం, ఇదేనా కావచ్చు. అష్టమంలో రాహు ఉన్నారు, దానివల్ల ఏం చెప్పానండి? అసంతృప్తి. అష్టమ రాహు అసంతృప్తి అనమాట. నేను ఎలాగైనా ఎదగాలండి, నేను ఎలాగైనా ఎదిగే మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలండి, విపరీతంగా నేను ఉద్యోగం సంపాదించాలండి, బిజినెస్లో బాగా గ్రో అవ్వాలండి, స్టాక్ మార్కెట్లో 100 కోట్లు సంపాదించాలని దగ్గరలో మిస్ అయిందండి, ఇలా ఆలోచనలు, ఇమాజినేషన్, విజువలైజేషన్ చాలా బాగుంటుంది, కానీ దానికి తగ్గ ఆచరణ పని కనబడదు.
రాహు కదండి, రాహు అంటే మాయ అన్నమాట, అష్టమము. సో దీనివల్ల ఏంటంటే అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇలా 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 ఆలోచనలు, కానీ దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల అసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది, మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే అష్టమంలో రవి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం రవి రాహుల యొక్క ట్రాన్సిట్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. తండ్రికి ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల అని జాగ్రత్తగా ఉండాలి. తండ్రి లేదా సంతానం, ఎందుకంటే సింహం అనేది సంతాన స్థానం కాబట్టి. సో సంతానము లేదా తండ్రికి సంబంధించిన ప్రాబ్లం విషయంలో జాగ్రత్తగా ఉంటూనే, ఈ అష్టమంలో బుధుడు అన్న శుక్రుడు కూడా ఉన్నారండి. బుధుడు అన్న శుక్రుడు అయితే బాగున్నారు. దీనివల్ల ఏంటి అంటే విదేశాలు వెళ్ళాలి, ఫారెన్ ట్రావెల్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనికి 2 ఉన్నాయండి. ఎందుకంటే ఒకటి అష్టమంలో బుధుడు, అష్టమంలోకి ఇప్పుడు ప్రవేశించి మనం మాట్లాడుకోబోయేటువంటి కుజుడు కూడా. ఈ కుజుడు ఏం చేస్తారంటే దేశాంతర ప్రయాణాలు అనేటువంటివి ఇస్తారనమాట. పూర్వకాలంలో యుగం స్టార్ట్ అయినటువంటి క్రమంలో దీన్ని దేశ బహిష్కరణ అని చెప్పేవాళ్ళు. అంటే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన పంపించేస్తారు కదండి, రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవడం అది అనమాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో దీన్నే ఫారెన్ ట్రావెల్స్ అంటూ ఉంటాం. సో ఫారెన్ ట్రావెల్స్ ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే పనులు జరగకపోవట. ఈ కుజుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే ఎంటర్ అవుతారో పనుల్లో ఆటంకాలు విపరీతంగా వస్తాయి. బికాజ్ కుజుడు ఎవరండి, కర్కాటకం వాళ్ళకి 5th and 10th లార్డ్. 10th అంటే కెరీర్లో ఆటంకాలు వస్తాయి. ఆన్ అండ్ ఆఫ్ కెరీర్ అంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా వింటే ఒక కొన్నాళ్ళు ఉద్యోగం ఉందండి, మళ్ళీ కొన్నాళ్ళు స్ట్రగలింగ్ అండి, కొన్నాళ్ళు ఉందండి, కొన్నాళ్ళు స్ట్రగలింగ్ అండి, ఇలాగనమాట. అంటే ఈ కుజుడు వచ్చినప్పుడే యాక్చువల్లీ ఈ కెరీర్లో బ్రేక్ రావడం కానీ, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రాబ్లం రావడం కానీ, ఒత్తిడి ఎక్కువగా పెరగడం కానీ ఇలాంటివి అనమాట. దశమాధిపతి అష్టమం, పంచమాధిపతి అష్టమం. ఇందాక ఇంకొక మాట చెప్పుకున్నాం, సెకండ్ లార్డ్ అనేటువంటి రవి అష్టమం. అంటే సంతానానికి రవి వల్ల ప్రాబ్లం ఉంది, ఇక్కడ కుజుడు వల్ల ప్రాబ్లం ఉంది. సంతాన ప్రయత్నాలు కానీ, ప్రేమ వ్యవహారాలు ప్రయత్నాలు కానీ, ఆర్థిక అభివృద్ధి కోసం చూసేటువంటి వాళ్ళకైతే ఈ మాసంలో కాస్త ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. తరువాత 10th లార్డ్ ఆన్ అండ్ ఆఫ్ కెరీర్ అని అష్టమంలో చెప్పుకున్నామండి. అష్టమ కుజుడు ఏం చేస్తారండి, గాయాలు ఇస్తారు. లాస్ట్ టైం నేను ఒక రాశి కోసం చెప్పానండి, చాలామంది అప్రోచ్ అయ్యి మాకు ఇలా జరిగింది, ఫ్రాక్చర్ అయ్యింది, ఇలా గాయాలు అయ్యాయని చాలామంది చెప్పారు. ఇప్పుడు అదే దోషం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది, అదే దోషం ఉంది. అష్టమంలోకి కుజుడు వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారండి, వాహన ప్రమాదములు కానీ, అప్పుల బాధలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, గాయాలు పాలవ్వడం కానీ, శస్త్రచికిత్సలు సర్జరీస్ ఏదైనా జరగడం కానీ ఇలాంటివి ఇస్తారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత అన్నిటికంటే కర్కాటక రాశి వాళ్ళకి 38 రోజుల్లో ఇబ్బంది పెట్టేది ఏంటంటే కాసరోగము. కాసరోగం అంటే దగ్గు అండి, విపరీతంగా దగ్గు అన్నమాట. ఈ ఫ్లమ్కి సంబంధించి, కఫ వ్యాధులకి సంబంధించి, ఊపిరితిత్తులకి సంబంధించి, ఊపిరి తీసుకునేటువంటి వాటికి సంబంధించి అన్ని కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని కర్కాటక రాశి వాళ్ళకి హెచ్చరిక, చాలా కేర్ఫుల్ అండి. తర్వాత ధన నష్టం, దీనివల్ల 2nd లార్డ్ అష్టమం చెప్పుకున్నాం, డబ్బు నష్టపోవడం ఇలాంటివన్నీ కూడా. అవమానము అనేటువంటిది కనబడుతుంది. అష్టమంలో కుజుడు వెళ్ళాక పని చేసినా కూడా చేయలేదనేటువంటి ఒక ఎలిగేషన్ కానీ, అపనిందలు కానీ కనబడే అవకాశాలు ఎక్కువ. తర్వాత రక్త దోషము, కుజుడు అంటే బ్లడ్కి కారణం అండి. సో బ్లడ్ తగ్గిపోవడం కానీ, బ్లడ్ లేకపోవడం కానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ, స్కిన్ డిసీజెస్ రావడం కానీ, దంత సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలకి 38 రోజుల్లో ఈ గ్రహాలు అక్కడ స్ట్రక్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లం తప్పకుండా చూస్తారండి. ఎప్పుడైతే బాగుంటుందో నేనే తప్పకుండా బాగుందన్న విషయాన్ని చెప్తానమ్మా. నాకేమీ కర్కాటక రాశి మీద ద్వేషం ఏమీ కాదు, తప్పకుండా ఏది ఉందో అదే నేను చెప్పాలి. సో ఎప్పుడైతే బాగుంటుందో అప్కమింగ్ ట్రాన్సిట్లో నేనే వీడియో చేసి మరీ చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యము, రుణము అంటే అప్పులు చేయొద్దు, ఎవరిని నమ్మొద్దు, అనవసరంగా అవమాన పాలవ్వద్దు, కెరీర్లో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కుజుడు దశమాధిపతి కాబట్టి కెరీర్లో మార్పులు చేర్పులు చేసి అగ్రెసివ్గా నేను కెరీర్లో మారుదాం అనుకుంటున్నానండి, షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నానండి, ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నానండి, ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు అన్నట్టుగానే ఉమా గారు, కుజగ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి బాగుంది, కొన్ని రాశుల వారికి బాగాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ కుజగ్రహ సంచారం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంట? తప్పకుండా అమ్మా. ఈ కుజుడు అనేటువంటి ఆయనే కాదండి, నవగ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ప్రతి రాశి మీద భిన్నమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాగనే ఈ కుజుడు కూడా
ఆరోగ్య సమస్యలకి, అప్పుల బాధలకి, ఉద్యోగాల్లో చికాకులకి అన్నిటికీ కూడా కారణం అవుతూ ఉంటారు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తూ ఉంటారు. అయితే రాజయోగం ఉన్నటువంటి వాళ్ళకి మాకు కనబడలేదని చాలామంది అంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే పర్సనల్ చార్ట్ అండి. వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే ఈ గోచారంలో బాగున్నా అక్కడ బాగాలేకపోతే, గోచారంలో చాలా ఇబ్బందిగా ఉన్నా అక్కడ బాగుంటే, దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం అక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కడో అక్కడ మిమ్మల్ని కాపాడుతుంది. అక్కడ కూడా బాగాలేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీ క్షుణ్ణంగా ఒక డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలి అనుకున్నా పర్సనల్ చార్ట్ ద్వారా కూడా ముందుకు వెళ్ళగలిగితే రెమెడీస్ విషయంలోనైనా చాలా బాగుంటుందమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే తప్పకుండా అండి. మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.